కర్నూలు జిల్లాలో ఆన్లైన్ వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా కలకలూరుకు చెందిన వెన్నెల ఆన్లైన్ యాప్లో లోన్ తీసుకుంది. అయితే ఈ క్రమంలోనే లోన్ చెల్లించమని వేధింపులు మొదలుపెట్టారు. ఆ వేధింపులు తాళలేకే శ్రీశైలం నుంచి లికేశ్వరం వెళ్తున్న దారిలో ఆత్మహత్యకు పాల్పడింది. లికేశ్వరం వద్ద ఉన్న గోడపై నుంచి వెన్నెల అడవిలోకి దూకింది. ఆమె ఫోన్, బ్యాగ్ ఆలయం వద్దే విడిచి వెళ్లింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో అడవిలో వెన్నెలను గుర్తించి ఆమె వద్ద వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు పి. వెన్నెల. నేను తెనాలి గుంటూరు డిస్టిక్ ఉంటాను. నేను ఆన్లైన్లో స్టార్టింగ్ 3,000 అని చెప్పి లోన్ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఇంక్రిమెంట్ అయ్యి 15,000 అలా తీసుకున్నాను. వాళ్ళ హెరాస్మెంట్ 10,000, 20,000, 50,000 అలా బెదిరించడంతో నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పి శ్రీశైలం వచ్చాను. నన్ను కాపాడి పోలీసులు మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. ఇలా మీరు కూడా ఆన్లైన్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడమాకండి, ఎవరు తీసుకోవద్దని. ఆదివారం సాయంత్రం 5 గంటల టైం అప్పుడు శిఖరం దగ్గర కౌంటర్లో పనిచేస్తున్న అబ్బాయి నుంచి, అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి శిఖరం లోకల్ సైట్ సీయింగ్కి వచ్చి ఆ శిఖరం దగ్గర నుంచి గోడపై నుంచి కింద ఫారెస్ట్లో దూకిందని చెప్పేసి ఇమీడియట్గా మా సిబ్బందిని పంపించడం జరిగింది. నైట్ మేము మా సిబ్బంది అందరూ కలిసి ఫారెస్ట్ అంతా వెతికితే ఏం ఆచూకీ తెలియలేదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ఆ అమ్మాయి ఆచూకీ కోసం అడవిలో గాలించడం జరిగింది. ఇలా తిరుగుతుంటే ఈరోజు 10 గంటలప్పుడు అమ్మాయి ఎక్కడైతే దూకిన ప్లేస్ నుంచి ఒక సుమారు 2 కిలోమీటర్ దూరంలో అడవిలో కనిపించింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని బయటికి సేఫ్గా తీసుకురావడం జరిగింది. అమ్మాయిని విచారిస్తే జరిగింది ఏమంటే, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలన ఈ ఆన్లైన్ లోన్ యాప్లో లోన్ తీసుకుని ఒక 15,000 లోన్ తీసుకుంది. ఆ 15,000కు గాను సుమారు 50,000 వాళ్ళు కట్టింది. అయినా సరే వాళ్ళు అమ్మాయిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ ఫొటోస్ గట్రా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పి బెదిరించడం వల్ల ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక శ్రీశైలం వచ్చి చనిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు చెప్పింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి